అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు యూనిఫాము లెహంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, ఇంకా కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. వారు ఎవరన్నా అంటే చూసేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, స్క్వేర్ నెక్ అయితే కటింగ్ చేశాను కదా. ఇంకా స్క్వేర్ నెక్ కోసము 1.5 ఇంచుతో స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా నెక్కుకు ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మూల దగ్గర వచ్చేసి చూడండి, ఇక్కడ మనం చిన్నగా ఈ విధంగా చూడండి కుచ్చు అయితే పెట్టాలండి. చిన్నగా కుచ్చు పెట్టుకుంటే మనకు స్క్వేర్ నెక్ అనేది నీట్గా వస్తుందండి. పలక నెక్ అంటారు కదా, పలక మెడ అండి. ఈ మెడ మనకు నీటుగా రావాలంటే మనం మూలల దగ్గర కుచ్చు అనేది పెట్టాలండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా ఖర్చులుని పెట్టుకోవాలండి. మూలల దగ్గర నీటుగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు మూల అనేది నీటుగా వస్తుంది. ఈ విధంగా మనము ఖర్చులు పెట్టుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనము పైకుట్టు అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వారకు పైకుట్టు అయితే వేసుకోవాలండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకా ఈ విధంగా మొత్తం మనం మూల దగ్గర సూది కిందికి దింపి ఈ విధంగా తిప్పుకొని స్టిచ్ చేయాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ తర్వాత మనము హెమ్మింగ్ చేయకుండా ఈ విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా ఇదే విధంగా ఇంకొక బ్యాక్ పార్ట్ కానీ ఇది ఫ్రంట్ పార్ట్ కానీ ఏదో ఒకటి కానీ నేను చూపించాను అనుకోండి. ఇంకొక పార్ట్ని సేమ్ ఇలానేనండి స్క్వేర్ నెక్ అయితే కటింగ్ చేశాను నేను, ఫ్రంట్ బ్యాక్. ఆ తర్వాత చూడండి, షోల్డర్కు తిన్నగా డాట్స్ అయితే వేసానండి. డాట్స్ వేసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత చూడండి, కింది బాటమ్ పార్ట్ వచ్చేసి నేను పట్టి అయితే కొంచెం ఎక్కువనే ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2.5 ఇంచుల పైన ఫోల్డింగ్ చేసేస్తున్నా. చూడండి, మొత్తం నేను 3 ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నానండి. అందులో ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా 2.5 ఇంచుల పైన ఎడల్పుతో పట్టి అయితే కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానండి. ఆ తర్వాత చూడండి, కుచ్చు అయితే పెడుతున్నాను. కుచ్చు వచ్చేసి మనము ఫస్ట్ పాదం వైపుకు పెట్టాలండి. ఆ తర్వాత మనం వైపుకు అయితే పెట్టుకోవాలా. చూడండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పాదం వైపుకు మళ్ళీ మన వైపుకి ఈ విధంగా మనము మార్చి కుచ్చు అయితే పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి బాక్స్ మోడలు కుచ్చు అండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనము యూనిఫామ్కు ఈ విధంగా కుచ్చు అనేది పెట్టుకొని ఆ తర్వాత బాడీకి అయితే అటాచ్ చేసేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాడీకి అయితే అటాచ్ చేసేయాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు ఒకటే పెట్టేశానండి నేను. ఇంకా ఉక్సులు అయితే ఏం పెట్టలేదండి. నెక్స్ట్ యూనిఫామ్కు ఉక్సులుని పెట్టమన్నారు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఉక్సులు పెట్టి బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేనండి. ఇంకా చూడండి, ఫ్రంట్ పార్ట్కు కానీ బ్యాక్ పార్ట్కు కానీ ఇంకొక భాగానికి నేను ఇంకా ఈ లెహంగా క్లాత్ను వచ్చేసి పట్టి అయితే స్టిచ్ చేశాను. ఆ తర్వాత కుచ్చుని స్టిచ్ చేస్తున్నా. చూడండి, సేమ్ అంతేనండి. మనం ఒక పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా మనము బెల్ట్ పెట్టుకోవడానికి ఈ విధంగా నాడ అయితే స్టిచ్ చేయాలి. చూడండి, యూనిఫామ్కు నాడ ఈ విధంగా వస్తుంది. చూడండి, మనం డాట్స్ వేసిన దగ్గర స్టిచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు లెవెల్గా అయితే వస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి నాడ వచ్చేసి ఒక 3 ఇంచులు అయితే తీసుకున్నానండి. 3 ఇంచులు తీసుకొని పైన కొద్దిగా ఫోల్డింగ్ కింద కొద్దిగా ఫోల్డింగ్ చేసేస్తే మనకు 2.5 అలా వస్తుందండి. నాడ ఎడల్పు అనేది పొడవు అనేది మనకు బెల్ట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉన్నట్టు రావాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. ఆ తర్వాత సంఖభాగంలో అయితే నేను క్రాస్ పీస్ అయితే తీసుకున్నానండి. క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఆ తర్వాత మనము సంఖభాగంలోని ఒక పాదం ఖర్చుతో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఖర్చులు పెట్టుకుంటే మనకు ఈ సంఘభాగంలో నీట్గా వస్తుంది. ఈ క్లాత్ మందంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఖర్చులు వేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనం వారకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా మనము ఫోల్డింగ్ చేస్తూ క్లాత్ అనేది మనకు బయటికి కనపరాకుండా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. హెమ్మింగ్ చేసే పని లేకోకుండా
ఇంకా ఇటు సైడు బ్యాక్ సైడు మొత్తం 4 వైపులా మనం 4 సంఖ భాగాలు వస్తాయి కదా, ఈ 4 భాగాలు ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నా చూడండి. ఈ షోల్డర్స్ని మనము డబుల్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేయాలండి. అలాగే మనము స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి చూడండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసి డబుల్ కుట్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత సైడ్ జాయింట్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకుంటే ఇంకా మనకు యూనిఫామ్ లెహంగా అనేది ఇంకా అయిపోయిందండి. ఇంకా అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిద్దామంటే అంతలోకి కస్టమర్ అయితే వచ్చింది. ఇంకా నేను వీడియో అయితే తీయలేదండి, కానీ పాప వేసిన తర్వాత నాకు చూపించమని చెప్పాను. ఇంకా పాప వేసుకున్న తర్వాత మీకైతే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి. ఎలా వచ్చిందో చూడండి, ఓకేనా. ఈ విధంగా మనం లెహంగా అయితే మీకు కంప్లీట్గా అయితే చూపించానండి. స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపించలేదు, కానీ ఇంకా మొత్తం అయితే స్టిచ్ చేసేది అయితే చూపించానండి. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో షార్ట్ వీడియో అయితే పెడతానండి.